టీజీటెట్ 2026 సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయితది అని జెప్పి. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది మనకి. సో, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయితదని జెప్పి అండ్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని జెప్పి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెట్ 2026 సంబంధించి. సో, మీరు మన ఛానల్‌కి ఒకవేళ కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో, వాళ్ళకి గూడా ఈ వీడియో అనేది హెల్ప్‌ఫుల్ ఉంటది. సో, మనం ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత డీటెయిల్‌గా సో, ప్రతీదీ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని జెప్పి, ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని జెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా టీజీ టెట్ గురించి మాట్లాడుకుందాం. సో, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. ప్రతి అప్డేట్‌ని గూడా నేను డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా ఫర్దర్ వీడియోస్ లోపల. సో, వెన్ ఇట్ కమ్స్ టు టీజీ టెట్ నోటిఫికేషన్ సో, మనకు అఫీషియల్‌గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది గదంటే ఏప్రిల్ 13థ్ రోజు. ఏప్రిల్ 13థ్ రోజు తెలంగాణ టెట్ 2026 సంబంధించి సో, ఆల్రెడీ మనకు జనవరి లోపల ఒక ఎగ్జామ్ అయితే అయిపోయిందన్నట్టు. ఓకేనా? అండ్ ఇప్పుడు మనకు టెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మళ్ళీ 13థ్ ఏప్రిల్ రోజు రిలీజ్ చేస్తామని జెప్పి సో, మనకొక అఫీషియల్‌గా అప్డేట్ రావడం అయితే జరిగిందన్నట్టు. సో, దానికి సంబంధించి ఇంకా మనకు వెబ్‌సైట్ లోపల ఎట్లాంటిది అప్డేట్ చేయలేదు. సో, ఒక షార్ట్ నోటీస్ లాగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, గవర్నమెంట్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అండ్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయమన్నారు నోటిఫికేషను. అండ్ మనకు ఎప్పుడెప్పుడు అంటే అప్లికేషన్‌కి ఎప్పటి నుండి టైమ్ ఇయ్యాలి. సో, అండ్ దాని తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలని చెప్పి దానికి సంబంధించి కూడా సో, మీటింగ్స్ అయితే అయినాయి. సో, దానికి సంబంధించి మనకు ఇంకొక 2, 3 రోజులలో కమింగ్ 2-3 డేస్ లోపల మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మనకి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సో, మనకి డిఫరెంట్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లోపల మెన్షన్ చేయడం అయితే జరిగింది. 13థ్‌న టెట్ నోటిఫికేషన్ అని చెప్పి మనకు మెన్షన్ చేసిరన్నట్టు. ఓకేనా? 13థ్ రోజు అంటే ఏప్రిల్ 13 రోజు మనకు టెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయితది అని చెప్పి. అండ్ దాంతో పాటుగా జూన్ సెకండ్ వీక్ లోపల టెట్‌కి సంబంధించిన సో, ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అని చెప్పి. అండ్ ఆల్రెడీ మనకు టెట్ అనేది ఒక ఇయర్ లోపల 2 టైమ్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఒక డెసిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందన్నట్టు. దానికి సంబంధించి జాన్వరి లోపల ఆల్రెడీ మనకు 2026 లోపల టెట్ అనేది కంప్లీట్ కావడం అయితే జరిగిందన్నట్టు. అండ్ మనకి ఈ టెట్‌కి సంబంధించి ఇంకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో, మనకు ఆల్రెడీ ఫ్రైడే రోజు ఓకేనా? అంటే నిన్న 10థ్ ఏప్రిల్ రోజు సో, మనకి టెట్‌కి సంబంధించి ఎప్పుడెప్పుడు అప్లికేషన్ పెట్టాలా అని చెప్పి అండ్ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలని చెప్పి దానికి సంబంధించి విద్యాశాఖ ఉన్నత అధికారులతోటి ఆల్రెడీ ఒక మీటింగ్ కూడా జరగడం అయితే అయిందన్నట్టు. అండ్ మనకి టెట్ జనవరి 3 నుండి 20 వరకు సో, ఈ 2026 లోపల కండక్ట్ చేసిర్రు. దానికి సంబంధించి ఆల్‌మోస్ట్ 1.95 లాక్స్ ఓకేనా. 1,95,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అండ్ 1,95,000 వేల మంది పీపుల్ ఓకేనా. సో, వాళ్ళు రాయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ అందులోపల 51.37% మాత్రమే సో, క్వాలిఫై అయ్యిర్రు. అండ్ దాంతో పాటుగా పేపర్ 1 లోపల 72%, పేపర్ 2 లోపల 39.11% అయితే క్వాలిఫై అవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. అండ్ జనవరి లోపల ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్స్ గూడా మనకొక 67,000 పీపుల్ అయితే రాయడం అయితే జరిగిందన్నట్టు. 67,000 టీచర్స్ ఇన్ సర్వీస్ వాళ్ళు రాస్తే అందులోపల 37,000 మాత్రమే క్వాలిఫై అయ్యారన్నట్టు. ఇంకొక 30,000 పీపుల్ అయితే సో, క్వాలిఫై కాలేదు. వాళ్ళకి ఇంకొక 3 ఛాన్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఆ 3 ఛాన్సెస్ లోపల వాళ్ళు టెట్ అనేది క్వాలిఫై కావాలి. ఎందుకంటే మనకు హైకోర్ట్ ఆర్డర్స్ అనేది సో, హైకోర్ట్ ఆర్డర్స్ లోపల వాళ్ళు ఏం మెన్షన్ చేసిర్రంటే టెట్ క్వాలిఫై అవ్వడం అనేది మ్యాండేటరీ అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మనకి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏందంటే 13థ్ ఓకేనా. 13థ్ ఏప్రిల్ రోజు మనకు టెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయితది అని చెప్పి చెప్పిరన్నట్టు. సో, అందులోపల మనకి ఎప్పటికెళ్ళి ఎప్పటిదాకా టైం ఉన్నది అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మెన్షన్ చేయడం అయితే జరుగుతది. సో, దాని గురించి మనం ఫర్దర్‌గా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఎప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి నేను మీకు పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. ఓకేనా. సో, ఫాలో అయితా ఉండుర్రి మన ఛానెల్‌ని. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.